శరీరంతో కానీ, మనసుతో కానీ, వాక్కుతో కానీ చేసే ప్రతి పని కూడా కర్మగానే పరిగణించబడుతుంది. కర్మ యొక్క యథార్థం ఏమిటి అంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన మాటలు ఏంటంటే ప్రతి జీవి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో కర్మ చేయటం తప్పదండి. ఎందుకంటే తినడం, మాట్లాడటం, పని చేయటం, ధర్మం చేయటం ఇవి కూడా కర్మ కిందకే వస్తాయి. 3 రకాలుగా విభజించబడ్డాయండి. ఒకటి సాత్విక కర్మ, 2 రాజస కర్మ, మూడోది తామసిక కర్మ. ఫస్ట్ సాత్విక కర్మ అంటే స్వార్థం లేకుండా ధర్మబద్ధంగా చేసే మంచి పనులు, ఉదాహరణకు సేవ చేయటం, దానం చేయటం, ధర్మబోధన చేయటం. రెండోది రాజస కర్మ, ఫలితాల కోసం, పేరు కోసం చేస్తారండి. ఏంటి అంటే ఉదాహరణకి పేరు కోసం చేసే సేవ, అదే స్వార్థంతో చేసే పని అనమాట. మూడోది తామసిక కర్మ అంటే అవివేకంతో దుష్ఫలితాల కోసం చేస్తారండి, అంటే హింసించటం. ఇది కూడా మనకి ఒక ఇవి 3 కూడా కర్మలే. కర్మలు 3 రకాల సారాంశం ఏమిటంటే అండి, కర్మ చేయడం ఎలాగో తప్పదు, కానీ ఏ ఫలితం లేకుండా దానిపైన మనం ఆశించకుండా ధర్మబద్ధంగా నిష్కామంగా చేయాలి. ఇదే నిజమైన కర్మయోగం అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడండి. మరి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.